హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది టైం టేబుల్ ఎలా వేసుకోవాలన్నా కొంచెం చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో టైం టేబుల్ ఎలా వేసుకోవాలి అండ్ షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఇప్పుడు చెప్పే పాయింట్స్ అన్ని నోట్ చేసుకొని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో నేను ఇప్పుడు ఒక పర్టికులర్ టైం టేబుల్ వేసి ఇదే ఫాలో అవ్వండి అని చెప్పట్లేదు. ఎందుకంటే నేను వేసే టైం టేబుల్ కొంతమంది కరెక్ట్గా ఉండొచ్చు, కొంతమందికి రాంగ్గా ఉండొచ్చు. సో నేను ఇప్పుడు మీరు మీ అంతగా ఓన్ టైం టేబుల్ ఎలా వేసుకోవాలో చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ చూసుకుంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మీ బ్రెయిన్ ఎప్పుడు ఎక్కువ యాక్టివ్గా ఉంటుందో అప్పుడు కెమిస్ట్రీ అనేది చేయండి. మ్యాక్సిమం చాలామంది మార్నింగ్ యాక్టివ్గా ఉంటారు కాబట్టి మార్నింగ్ కెమిస్ట్రీ చేయండి. ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో మీరు ఒకవేళ ఆఫ్టర్నూన్ మ్యాథ్స్ చేస్తే ఈవినింగ్ ఫిజిక్స్ చేయండి. ఒకవేళ ఆఫ్టర్నూన్ ఫిజిక్స్ చేస్తే ఈవినింగ్ మ్యాథ్స్ చేయండి. అది మీ ఇష్టం. అండ్ తర్వాత మీరు డైలీ ప్రతి సబ్జెక్ట్లో 2 చాప్టర్స్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. మ్యాథ్స్లో 2 చాప్టర్స్, ఫిజిక్స్లో 2 చాప్టర్స్ అండ్ కెమిస్ట్రీలో 2 చాప్టర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. టోటల్ 6 చాప్టర్స్ ఒక రోజులో అయిపోవాలి. ఎందుకంటే మీకు 1 మంత్ మాత్రమే టైం ఉంది. అండ్ తర్వాత మీకు ఒక చాప్టర్ అయిపోతుంది, అప్పుడే దానికి సంబంధించిన పీవైక్యూస్ కూడా చేసేయాలి. మీరు టైం టేబుల్లో ప్రతి ఒక్కటి రాసుకోవాలి. అంటే మార్నింగ్ ఎన్నికి లేవాలి, ఎంతసేపు ఫ్రెష్ అప్ అవ్వాలి, అండ్ తర్వాత ఎన్నికి మనం స్టడీ స్టార్ట్ చేయాలి, అండ్ ఈ చాప్టర్స్ ఇంతసేపులో చేయాలి, ఈ టైంలో మనం పీవైక్యూస్ చేయాలి, ఇంతసేపట్లో చేయాలి, అండ్ తర్వాత మీరు లంచ్ ఎంతసేపట్లో చేయాలి, ఎప్పుడు చేయాలి, తర్వాత డిన్నర్, అండ్ అలాగే ఎన్నికి పడుకోవాలి. ఇవన్నీ మీరు టైం టేబుల్లో ఖచ్చితంగా రాసుకోవాలి. అండ్ తర్వాత అన్నం మేము నైట్ టైమ్స్ ఎంతసేపు పడుకోవాలి అంటే మీరు అరౌండ్ 7 అవర్స్ అలా పడుకోండి. మరీ తక్కువ పడుకుంటే మీరు నెక్స్ట్ డే ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు నిద్ర రావటం సో అలా జరుగుతుంది. అన్న మేము తక్కువ టైం పడుకొనైనా మేనేజ్ చేయగలమంటే అది మీ ఇష్టం. అలాగే మీరు హెల్త్ మీద కేర్ తీసుకోండి. ఎందుకంటే మీరు ఎగ్జామ్ టైం ఎప్పుడు మీకు హెల్త్ బాగాలేదంటే సో ఇప్పుడు చేసిందంతా వేస్ట్. సో మీరు హెల్త్ మీద ఖచ్చితంగా కేర్ తీసుకోండి. సో టైం టేబుల్ ఎలా వేసుకోవాలో చెప్పాను కదా, సో ఆ విధంగా టైం టేబుల్ వేసుకోండి. తర్వాత షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి బ్రో అంటే ఇప్పుడు చెప్తాను. మీరు షార్ట్ నోట్స్లో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ చూసుకుంటే మీకు ఫార్ములాస్ ఉంటాయి. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మీకు ఆ ఫార్ములా ఉంటే ఆ ఫార్ములాకి ఉన్న కండిషన్, అంటే ఆ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలనే కండిషను, ఆ ఫార్ములా అండ్ ఆ ఫార్ములాలో ఉన్న టర్మ్స్, ఈ 3 మీరు ఖచ్చితంగా రాసుకోవాలి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో. అండ్ తర్వాత కెమిస్ట్రీ చూసుకుంటే కెమిస్ట్రీలో మీరు థియరీలో పాయింట్స్ రాసుకునేటప్పుడు ఆ పాయింట్స్ అనేది మీరు ఎంత తక్కువ అయితే అంత తక్కువ లెంత్లో రాసుకోండి. అవి మీకు అర్థమయ్యేట్టుగా రాసుకోండి. అండ్ తర్వాత మీకు SPDF బ్లాక్స్లో మీకు కొన్ని ఆర్డర్స్ అనేది ఉంటాయి. లైక్ రెడ్యూసింగ్ నేచర్ ఆర్డరు, బాయిలింగ్ పాయింట్ ఆర్డరు, ఆక్సిడైజింగ్ నేచర్ ఆర్డరు, ఇవన్నీ మీకు కొన్ని ఆర్డర్స్ అనేది ఉంటాయి. సో ఆ ఆర్డర్స్ అనేది మీరు ఖచ్చితంగా షార్ట్ నోట్స్లో ఖచ్చితంగా రాసుకోవాలి. అండ్ తర్వాత మీకు ఈ చాప్టర్స్లో కానీ లేదా హైడ్రోజన్లో కానీ కొన్ని కాంపౌండ్స్ అనేవి ఉంటాయి. లైక్ NaCl, వాషింగ్ సోడా, బేకింగ్ సోడా, ఇలాంటి కాంపౌండ్స్ అనేవి ఉంటాయి. వాటికి అక్కడ యూజెస్ అనేవి ఉంటాయి. సో మీరు ఆ యూజెస్ అనేవి ఖచ్చితంగా షార్ట్ నోట్స్లో రాసుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ నుంచి మీకు క్వశ్చన్స్ ఎక్కువ అడిగే అవకాశం ఉంది. సో మీరు ఆర్డర్స్ అనేది అండ్ ఈ యూజెస్ అనేది ఖచ్చితంగా షార్ట్ నోట్స్లో రాసుకోండి. సో మీరు రాసే ఇంపార్టెంట్ పాయింట్స్లో ఈ ఆర్డర్స్ అండ్ యూజెస్ అనేది కూడా ఖచ్చితంగా రాయాలి. అండ్ తర్వాత ఫార్ములాస్, నేను లాస్ట్ చెప్పినట్టుగా ఫార్ములా ఉంటే మీకు కండిషను, ఫార్ములా, టర్మ్స్, ఈ 3 రాయండి ఫార్ములా విషయంలో. సో నేను ఇప్పుడు టైం టేబుల్ ఎలా వేసుకోవాలి అండ్ షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పాను కదా. సో అన్న మేము మీరు చెప్పినట్టుగా ఫాలో అవుతాము, మీరు చెప్పినట్టుగా చేస్తాము అంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.